మీకోసం నేను వస్తాను. జానికి చేసిందనే చెప్తాను. అబ్బబ్బబ్బా, చాలదురా, ఏ మాట చాలు. ఆహా, నాకు నిండు నూరేళ్ల ఆయుష్ పోసావు. నీ రాక కోసం ఆ ఇంట్లో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటాను వదినా. వస్తావు కదా వదినా? నువ్వు రావాలి. వస్తానన్నావు కదా? ఆహా, వస్తాను బాబు, వస్తానమ్మా. రావాలి వదినా, రావాలి. మేడం, ఏంటి మేడం అలా మాట ఇచ్చేశారు? రే, మన కాళ్ళ దగ్గర పడి ఉండే కుక్కొకటి మనకు కావాలనుకుంటున్నాం కదా. ఖర్చు పెట్టకుండా మనిషి రూపంలో వచ్చింది. ఓ బిస్కెట్ వేస్తే పడుంటుంది. నేను చేపట్టిన ఈ దీక్ష నిర్విఘ్నంగా 3 రోజులు పూర్తి చేసేలా చూడు స్వామి. ధర్మాన్ని రక్షించడం కోసం నేను పడుతున్న తపనని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నన్ను గెలిపించి అయోధ్య లంకలో గుడి నిత్యం పూజలు అందుకునేలా చేయి స్వామి. అది వెలిగించిన దీపం కాదు, నేను వెలిగించిన దీపమే వెలగాలి. ఈ దీక్ష సక్సెస్ అవ్వాలి. గూళ్ళో ఉన్న నిదంతా మాకే దక్కాలి. అదే జరిగితే నాకొచ్చిన వాటాలు పావలా వంతు నీ హుండీలో వేస్తాను, మర్చిపోకు. ఈ రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? దీక్ష చేస్తున్న దేవతలా ఉన్నావు రామా. మీరన్నది నిజమే సార్. దీక్ష చేస్తున్నప్పుడు దైవానికి మనల్ని మనం సమర్పించుకుంటే చూసేవాళ్ళకి దేవతలాగే కనిపిస్తాం. వారికి మన మీద ఆరాధనా భావం కలుగుతుంది. దీపం పెట్టేశావా? పెట్టేశాను సార్. నేను దాన్ని ఆర్పేశానుగా. పూజ కూడా పూర్తయింది. గుడికెళ్దాం పద. సార్, ఒక్క క్షణం తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. రామా? అవును సార్, భార్యకి భర్త ఆశీర్వాదమే కొండంత బలం అంటారు కదా. తీసుకోండి. ఏంటి ఇప్పుడు నేను మా ప్రశాంత్ గడి ఆశీర్వాదం తీసుకోవాలా? నాకు ఈ కర్మ ఏంటి? తామ్రపత్రాలెక్కడా? నువ్వు నాకు అవి తెచ్చివ్వకపోతే నా మనుషులు నిన్ను చంపే పనిలో ఉంటారు. ఏమండి? హలో, ఎవరు మీరు? నా రూమ్లో ఏం చేస్తున్నారు? నేను స్నానం చేయాలి, బయటికి వెళ్ళండి. ప్రశాంత్, నేను అష్మితని. అస్మితకి చేతులు కట్టుకోవడమే రాదు, ఇంకా చీర ఇంత పద్ధతిగా కట్టుకుంటుందా? ఎత్తే నమ్మేలా ఉండాలి. నిజంగా ప్రశాంత్ నేనే. అవును, నువ్వు అస్మితవే. నువ్వేంటి ఈ శారీ ఏంటి? నేను ఇక నుంచి రోజు పూజలు చేయాలనుకుంటున్నాను. నువ్వా? పూజ? ఏం మాట్లాడుతున్నావు? అవును, నీకేం కాలేదుగా? రాత్రి పీడకలు ఏమన్నా వచ్చిందా? ఏంటి ప్రశాంత్ నువ్వు కూడా? ఏ, నేను పూజ చేయకూడదా? చిచి, చేయకూడదని కాదు, ఎప్పుడూ లేంది ఇలా చూసేసరికి నాకు కొత్తగా అనిపించింది. అలవాటు చేసుకో ప్రశాంత్. ఇవాల్టి నుంచి నేను దీక్ష చేస్తున్నాను.
నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అయితే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. ప్రశాంత్, నేను నిజంగానే మారిపోయాను. నువ్వు ఇలా కామెడీ చేయకు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అలవాట్లు? నీలో ఇంత మార్పు ఏంటి? మారకపోతే మనిషిగా పుట్టడంలో అర్థం లేదు. ఇన్ని రోజులు పొగరు తలకెక్కి మీతో మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు తెలుసుకున్నాను. పోనీలే, నువ్వు మంచిగా మారవు, నాకు అదే చాలు. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నన్ను ఆశీర్వదించాలి. లే. ఆశీర్వదించాలా? అలా చూడకు ప్రశాంత్. వెళ్ళు. లే, వెళ్ళు. వెళ్ళు. పార్వతి, పార్వతి, ఆగండి ఆగండి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? నీకు తెలుసా మన ఊర్లో దొంగలు పడ్డారు. అయ్యయ్యో, దెబ్బలేమైనా తగిలాయేమో. పడ్డారంటే పడిపోవడం కాదు, ఇళ్లల్లోకి దూరి లక్షలు దోచుకున్నారంట. హ్మ్. అందుకే ఇళ్ళకి సరిగ్గా తాళాలు వేసుకోవాలి, లేకపోతే దొంగోడేంటి, దొంగ బుద్ధున్న ఎవ్వడైనా దూరేస్తాడు. మీ ఇంటికి అలాంటి దొంగేద ఎవడైనా వచ్చాడా? హ్మ్. నా ఇంటికా? హ, ఇది ఈ పార్వతి ఉండే ఇల్లు. ఈ ఇంట్లో ఇంటి దొంగలకి తప్ప బయట వాళ్ళకి చోట్లేదు. ఏంటి? ఆ, అదే ఆ, నేను ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటికి ధైర్యం చేసొచ్చే దొంగెవడు? అలా ఎవడైనా వచ్చినా రోకలి బంటుతో కొట్టి కొట్టి చంపేయును. అది నిజమేలే. పాపం పక్కింటి వాళ్ళవి 5 లక్షలు తీసుకుపోయారంట. వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదా, ఇలా నిమిషంలో మాయమైపోతే ఎవరికైనా బాధ ఉంటుందిగా. జాగ్రత్త. అమ్మో, నేను అనగాదేవి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు కూడా ఇంట్లోనే ఉంది కదా. అమ్మో, అది ఉందో లేదో చూసుకోవాలి. ఏంటి పిన్ని, ఏంటో కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది పిన్ని, ఎందుకు కంగారు? అవును, అయినా ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్కి. అవునా, సరే వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అబ్బా, చేదో ఉంది. అమ్మయ్యా,